విజయ సంకల్ప యాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. తెలంగాణలో 17 స్థానాలు సాధించి బీజేపీ క్లీన్ స్వీప్ చేయనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మోదీని మళ్లీ గెలిపించాలని నిర్ణయం తీసుకున్నారని బండి సంజయ్ అన్నారు. దేశవ్యాప్తంగా 370 సీట్లు బీజేపీ సాధిస్తుందన్నారు. తాను నిర్వహించిన తొలి దశ ప్రజాహిత కార్యక్రమానికి మంచి స్పందన లభించిందన్నారు. ఈ రోజు రెండో విడత ప్రజాహిత యాత్రను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో విజయ సంకల్ప యాత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా బ్రహ్మాండంగా కొనసాగుతున్నది. మంచి స్పందన వస్తున్నది. దాదాపు 3-4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో నేను యాత్రలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ వినా కూడా ప్రజలు నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వడం, నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ప్రజల్లో కూడా ఆలోచన రావడం, ప్రజలు ఈ బస్ యాత్రకు బ్రహ్మాండ స్వాగతం పలకడం, ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్సులో 17 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతున్నది, హైదరాబాద్ తో సహా. క్షేత్రస్థాయిలో ప్రజలు అలా నిర్ణయించుకున్నారు. భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి, ఈ దేశాన్ని రక్షించుకోవాలి, ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఈ దేశంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు జరగాలి, రామరాజ్యం ఇదే విధంగా కొనసాగాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రజలున్నారు. కాబట్టి ఎట్టి బస్సులో ఇవి మోడీ ఎన్నికలు, మోడీ గారికి ఓటేస్తాం, పూర్తిగా ఓటేస్తాం, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం, మన కేంద్ర నాయకత్వం 370 సీట్లకు పైగా గెలవాలని చెప్పి అయితే ప్లాన్ ఉందో తప్పకుండా ఇట్లా సక్సెస్ కాబోతున్నది. ఒకవైపు బస్సు యాత్ర, దాంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజాహిత యాత్ర రెండో విడత కూడా ఇలా ప్రారంభిస్తున్నాం. మొదటి విడత రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలను పూర్తి చేయడం జరిగింది. రెండో విడత ప్రజాహిత యాత్ర హుస్నాబాద్, హుజరాబాద్, మానకొండూరు, చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాల్లో ఈ యాత్రను మనం